హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి మోహన్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అనేసి అన్నాను. అండ్ మనం న్యూ ఇయర్లోకి అయితే అడుగు పెట్టేశాం కదా. సో మీరందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటానండి. అండ్ అలానే ఈరోజు అయితే మేము ప్యాంటలూమ్స్ అయితే సపరేట్గా ఎక్కడ లేదండి. సో ప్యాంటలూమ్స్ కోసం అని మేమైతే కుక్కట్పల్లికి వెళ్ళాము. ఐనాక్స్లో ప్యాంటలూమ్స్ ఉందన్నమాట. సో ప్యాంటలూమ్స్ అని ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నాను అని అంటే ఓచర్స్ అయితే ఉన్నాయి. సో అందుకని షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళాము. అండ్ దానికన్నా ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ అలానే బెల్ సింబల్ని ఆల్ అని ఎనేబుల్ చేసుకోండి. అప్పుడైతే మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుందన్నమాట. ఇలాంటి షాపింగ్ గురించి కానివ్వండి, ఇంకా బోల్డ్ అని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేదానికి నేను ట్రై చేస్తాను. అండ్ ప్రతి ఒక్కదాని ప్రైస్ వివరిస్తూ అండ్ ఇప్పుడు న్యూగా కాబట్టి సో కొంచెం వీడియో అటు ఇటుగా ఉంటే సారీ. బట్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి నేను చూస్తున్నానండి. బట్ నడుస్తూ తీస్తున్నాను కదా, అంత క్లారిటీగా రాకపోయి ఉండొచ్చు. బట్ ఓకే, నెక్స్ట్ టైం నుంచి నేను మంచిగా ఇంకా బెటర్గా తీసేదానికైతే ట్రై చేస్తాను. ఎందుకు అంటే ఒకవేళ వీడియోస్ ఎక్కడన్నా ఎలో లేదు అనేసి అని అంటే ఏమన్నా అంటారేమో అని భయపడుతూ అయితే వీడియో తీశాను. అండ్ ఈసారి నుంచి ఓకే, వాళ్ళు ఇంకా ఫైనల్గా చూసి వీడియో తీస్తున్నానని తెలిసే కొంచెం మనకి సపోర్ట్ చేశారనమాట. ఇదిగోండి ఇలాగ ఫస్ట్ అయితే మనము లేడీస్ సెక్షన్ అనమాట. ఇది మొత్తం కూడా ఒక ఫ్లోర్ అంతా లేడీస్ సెక్షనే ఉందండి. అండ్ పైన వచ్చేసి కిడ్స్ వేర్ ఉంది అండ్ మెన్స్ వేర్ ఉంది. ఇది మొత్తం కూడా లేడీస్ సెక్షనే అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ తోటి ఉందండి. ఆఫర్ 70% ఆఫ్ అని కింద మనం చూసాం కదా ఫస్ట్ మనం స్టెప్స్ ఎక్కే దగ్గర. అది క్రిస్మస్ టైంలో 3 days అయితే పెట్టారంటండి ఆఫర్. అది ఎప్పుడు 24th, 25th, 26th అనుకుంటాను. సో ఆ 3 days అయితే ఆఫర్ జరిగిందంట. మేము జస్ట్ ఒక 4 days లేట్గా వెళ్ళాము కాబట్టి ఆఫర్ అయితే అయిపోయింది. మళ్ళీ సంక్రాంతి టైంకి పెడతాము అనేసి అయితే చెప్పారండి వాళ్ళు. అండ్ ఇది మొత్తం కూడా కిడ్స్ వేర్లో కూడా గర్ల్స్కి మాత్రమే చాలా ఎక్కువ ఉన్నాయండి. నంబర్ ఆఫ్ స్టైల్స్ కానీ నంబర్ ఆఫ్ మోడల్స్ ఎక్కువ మాత్రం గర్ల్స్కే ఉన్నాయి. పాపం బాయ్స్కి అయితే లేవన్నమాట. అండ్ ఫుట్వేర్ కూడా గర్ల్స్కే ఉంది ఎక్కువ శాతం. అబ్బాయిలకైతే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకో మరింత పార్షాలిటీ కదా. ఎక్కడ కూడా మన అమ్మాయిలదే ఎక్కువ ఉంటుందన్నమాట హవా కదా. అండ్ అలానే ఇంకా కలెక్షన్ అయితే చూసేద్దాం రండి. ఇదంతా కూడా ఫుట్వేర్ అనమాట. ఫుట్వేర్లో కూడా క్యూట్గా చిన్ని చెప్పులు భలే ఉన్నాయండి. బట్ మా వాళ్ళకి సెట్ అయ్యేలాగా లేవు. మా వాళ్ళు చిన్నగా ఉంటారనమాట, ఇంకా సో సెట్ అయ్యేలాగా లేదు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇంకా జెంట్స్ సెక్షన్ అండి. ఇది మొత్తం మెన్స్ వేర్ కలెక్షన్ అండి. అండ్ నేను పూర్తిగా కంప్లీట్గా అయితే తీయలేదు, బట్ కొంచెం మాత్రమే తీయగలిగాను వీడియో అయితే. కొంచెంలోనే మ్యాక్సిమం నేను చూపించడానికైతే మీకు ట్రై చేశానండి. మ్యాక్సిమం కొన్నిటికైతే బై 1 get 1 ఆఫర్స్ ఉన్నాయి. కొన్నిటికైతే 20%, 30%, 50%, 60% వరకు అయితే ఉంది. బట్ 70% అయితే లేదన్నమాట. ఇదిగోండి ఇది ఏ కలర్ కావాలో అడుగు. యా, ఈ బ్రాండ్లో దానికి షార్ట్ ఫామ్ ఎల్పి అని ఉంది ఆ బ్రాండ్ది. సో నేను పూర్తిగా అయితే మీకు నాకు గుర్తులేదు ఫుల్ ఫామ్. సో ఆ బ్రాండ్లో మాది కావాలి అని ప్యాంట్ ఒక్కటి చూసే 3500 ఉంది అబ్బా. ఇంకా కళ్ళు తిరిగిపోయిందనమాట నాకు. సో చలో ఇంకా వద్దులే అని చెప్పేసి వెళ్తూ ఉండగా ఇంకా కిడ్స్కి తీసుకుందామని అయితే వెళ్ళాము మేము. కిడ్స్కి అయితే నేను కుర్తా టైప్ తీసుకున్నాను. ఓన్లీ టాప్ మాత్రమే వచ్చింది, బాటమ్ రాలేదు. బాటమ్ వేర్స్ కూడా లేవన్నమాట మగపిల్లలకి అయితే అక్కడ. అండ్ చిన్నపిల్లలు
ఏమో తక్కువ ఉంది కలెక్షన్ అయితే, బాయ్స్ కలెక్షన్ కిడ్స్దే. అండ్ ఇంకా ఓన్లీ 2 కుర్తా టైప్ అయితే సేమ్గా తీసుకున్నాను మా వాళ్ళకి. అండ్ 2 స్వెట్ షర్ట్స్ తీసుకున్నాను మా బుడ్డోళ్ళకి. అండ్ మా మరిదికేమో 1 స్వెట్ షర్ట్, 3 ఫార్మల్ వేర్ అండ్ 1 షర్ట్ తీసుకున్నాను. అండ్ అలానే మా హస్బెండ్ వచ్చేసి 1 స్వెట్ షర్ట్ తీసుకున్నారు అండ్ 1 షార్ట్, ఇంకా 1 షర్ట్ తీసుకున్నారనమాట. ఇలాగ మా షాపింగ్ అయితే గడిచిపోయింది. ఇంకా లాస్ట్లో ఇంకా కిందకి వచ్చిన తర్వాత ఇదైతే మొత్తము జ్యువెలరీ కలెక్షన్ అనమాట. ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం కూడా, క్లిప్స్, చైన్స్, బ్రేస్లెట్స్ అన్నీ ఇదిగోండి అట్లయితే ఉన్నాయి. అబ్బో కాస్ట్ కూడా టూ మచ్ కాస్ట్ ఉందండి. బట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనేలాగా అయితే లేదు. బట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అబ్బబ్బబ్బబ్బ చాలా బాగున్నాయండి. నుంచి అయితే రాబుద్ది కాలేదు. ఒక్క హ్యాండ్ బ్యాగ్ అన్నా కొందాము అనేసి అన్నని చూస్తే నేను ఆల్రెడీ కొనేసుకొని ఉన్నాను. ఇంకా నాకు అవసరం లేదు. మనీ మనం ఎంతవరకు అంతవరకే మనం యూజ్ చేసుకోవాలండి. మనకి ఏమంటారు, డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సో కాబట్టి మనం ఎంతవరకు మనకి ఎంతవరకు నీడ్ ఉంటుందో అంతవరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఉంది కదా అని చెప్పేసి ఒక 2, 3, 4, 5 స్పేర్గా పెట్టుకోవాల్సినంత లేదు అని నా అభిప్రాయం. ఎవరిష్టం వారిదిలేండి. బట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే మనకి 1, 2 ఉంటే చాలు అనేసి అని అనుకుంటాను. అండ్ ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఆసమ్ ఉందండి. ఇంకా అలాగా మా షాపింగ్ అయితే అయిపోయి బిల్ చేయించేసి ఇంకా బయటకి అయితే వచ్చేసాము. తిన్నగా చందానగర్ అయితే వచ్చామండి. మేము చందానగర్లోనే ఉండేది. సో ఇంకా అక్కడైతే ఇదిగోండి జయభవాని టిఫిన్ సెంటర్లో టిఫిన్ ఫేమస్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి అటు వెళ్తే మాత్రం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ అలానే టిఫిన్ అయితే ఆసమ్ ఉంది. మీరు కూడా ట్రై చేయకపోయి ఉంటే చందానగర్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. Thank you.